రేపు జూన్ 4న ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కౌంటింగ్ అయితే ఓట్ల కౌంటింగ్ అనుకోండి. సో ఇప్పుడు ఏంటి విషయం, ఆ రోజున టీడీపీకి జనసేనకి పెను ప్రమాదం పొంచుతుంది నాకు అనిపిస్తుంది. నేను సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళు కౌంటింగ్ ఏజెంట్లుగా వద్దు, రూల్స్ ఫాలో అవ్వకుండా దేనికైనా రెడీ, అక్కడ ఎలాగున్నా సరే మనకు తగ్గట్టుగా మార్చుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వైసీపీ తరఫున కౌంటింగ్ ఏజెంట్గా వెళ్ళండి అన్నాడు. ఏంది అసలు అది? ఇమీడియట్గా మీద కేసు ఫైల్ చేసి లోపలేయాలి. కానీ మన వాళ్ళు అట్లా చేయరు. ఆల్రెడీ మొన్న పోలింగ్ రోజే టీడీపీ వాళ్ళ మీద దారుణంగా దాడులు జరిగినాయి, జనసేన వాళ్ళ మీద కూడా దాడులు జరిగే సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కౌంటింగ్ సంబంధించి ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం మేరకు అఫీషియల్గా ఎక్కడ కూడా ఎగ్జిట్ పోల్స్ రాలా. రేపు 1 సాయంత్రం 6 తర్వాత ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. మీన్ వైల్ ఆల్రెడీ ఒడిశాలో ఎవరు ఒక ఛానల్లో ఎగ్జిట్ పోల్స్ అని ఇచ్చారు, వాళ్ళ మీద కేసు ఫైల్ అయింది, ఈ సీరియస్ అయింది. మధ్యలో ఒకళ్ళు నార్మల్గా చెప్తూ ఉన్నారు. ఇలా చెప్తున్న వారిలో అంతా చెప్తున్నది ఏంటి, ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో గెలవబోతోంది అని. అంటే దాని అర్థం ఏంటి, కౌంటింగ్ రోజు వైసీపీకి సంబంధించి వాళ్ళ ఆశలన్నీ కూడా పేక మెడలో కూలిపోవడం. ఎవరైతే వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారో వారు ఆ కౌంటింగ్ కేంద్రం నుంచి ఇంటికి వెళ్ళిపోవడం దిగాలుగా. అలా ఉండకూడదు అంటే వాళ్ళు గెలవాలి. గెలిచే పరిస్థితి ఇప్పుడు లేదు. ఏం చేయాలి, ఇంకా అవతల గెలిచే వారిని మనం వేధించాలి అన్నట్టుగానే ఇప్పుడు ఈ కౌంటింగ్ ఏజెంట్లు రెడీ చేస్తున్నారు. వీళ్ళు ఆల్రెడీ లండన్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి చేసిన ఏంద్ర అంటే ఇదిగో మొత్తం ఇదే స్కెచ్ అని తెలుస్తాం. అండ్ ఆల్రెడీ లండన్కి మరికొంతమంది వెళ్ళి వెళ్తా ఉన్నారు. మరలా ఈయన పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరల్, అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్, ఆయన అంటాడు జగన్ అట పిచ్చోడట, అమాయకుడట, ఆయన పెను ప్రమాదం పొంచి ఉందట, ఏదేదో చెప్తాడు, ఏడుస్తాడు, ఏందో చేస్తాడు అట్లా. సో వీడియో మెయిన్ ఇంటెన్షన్ మరలా చెప్తున్నా చూడండి. ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా చెప్పింది, ఆల్రెడీ పోలింగ్ రోజు జరిగినటువంటి ఘటనలనే మేము అసలు ఏ మాత్రం కూడా లైట్ తీసుకున్న పరిస్థితి లేదు, చాలా సీరియస్గా ఉన్నాం, అందరిని మేము శిక్షిస్తాం ఎవరైతే గొడవలు పాల్పడ్డారో అన్నారు. ఇప్పుడు ఈ కౌంటింగ్ దగ్గర కూడా తేడాకరంగా బిహేవ్ చేస్తే ఖచ్చితంగా కేసులు ఫైల్ చేస్తారు. అది అదనంగా బలగాలు తెప్పిస్తున్నారు. ఆ రోజు 144 సెక్షన్ పెడుతున్నారు. అండ్ 3, 4, 5 తారీఖుల్లో వైన్ షాప్లు బంద్. సో ఏపీ అంతా కూడా ఇప్పుడు కేంద్ర బలగాలతో జల్లెడబడతా ఉన్నారు. చాలా ఇళ్లలో బాంబులు దొరుకుతున్నాయి, ఈ కత్తులు తెగ బయటపడతా ఉన్నాయి. ఈ మూమెంట్లో టీడీపీ జనసేన అలర్ట్గా ఉండండి. వైసీపీలో రెచ్చగొట్టిన మీరు రెచ్చిపోవద్దు. ఏ మాత్రం తేడాగా ఉందిరా వ్యవహారం అనుకున్నట్టయితే ఇమీడియట్గా పక్కన ఉన్నటువంటి పోలీసులని ఎన్నికల సిబ్బందిని అలర్ట్ అయితే చేయండి. మీరు గనక వైసీపీ కవ్వింపు చర్యలకి మీరు గనక తొందరపడ్డారో మీకు ఇబ్బంది. ఆల్రెడీ ఎన్డీఏ కూటమి రాబోతున్న వాళ్ళకి అర్థమైపోయింది, ఇంకెంతకైనా తెగిద్దామని చెప్పేసి వాళ్ళు రెడీగా ఉన్నారు. అది కూడా ఎవరు అంటే ఒక రకంగా మానవ బాంబుల్లో తయారైన కొంతమంది ఎదురయ్యారు వైసీపీకి సంబంధించి. ఇంక వాళ్ళు బానిసలన్నాలో మూట్లన్నా నాకు అర్థం కావట్లా. అరే మీకు పెళ్ళాంపేటలో ఉన్నారా, ఏ కొంచెం తేడా పడ్డా మీ లైఫ్ పోయిద్దిరా, రేపు గవర్నమెంట్ మారబోతుందిరా, ఈలోపు మీ మీద కేసులు కనుక పడ్డాయి అనుకోరా, దారుణంగా ఉండే సిచ్యువేషన్స్ వాళ్ళు వినట్లా కొంతమంది, ఇంకా అలాగే మూవ్ అవుతూ ఉన్నారు. ఇక ఎన్నికల సిబ్బంది ఏమన్నా, ఎన్నికల సిబ్బంది కాదు, ఎన్నికల కమిషన్ వాళ్ళు ఏం చెప్పారంటే రేపు 4వ తారీఖున ఉదయం 4 గంటలకల్లా ఈ పోలింగ్ సంస్థ అధికారులు ఎవరైతే ఉన్నారో అంతా రావాలి. అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ కావచ్చు, మైక్రో అబ్జర్వర్ కావచ్చు, అండ్ కౌంటింగ్ సంస్థ అసిస్టెంట్లు కావచ్చు, అండ్ సూపర్వైజర్ కావచ్చు, వీళ్ళంతా రావాలి. 5 మీకు కేటాయించిన టేబుల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీరు ఉండాలి అన్నారు. 6 కౌంటింగ్ స్టార్ట్ అయ్యింది అన్నారు. బిఫోర్ దాట్ స్ట్రాంగ్ రూమ్లు ఉన్నాయి కదా, ఈవీఎంలో భద్రపరిచిన రూములు, అక్కడ ఏం చేస్తున్నారు, ముందుగా తలాలు తీసుకుని అధికారులు వస్తారు. ఎన్నికల రిటర్నింగ్ నియోజకవర్గం సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్, లేదా ఇంక పై అధికారులు ఉంటే వాళ్ళు తాళాలు ఒకరి దగ్గర ఇంకొకరి దగ్గర ఉంటాయి, అంటే 2 తాళాలు ఉంటాయి. సో ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో వాళ్ళందరూ ముందే తాళాలు ఓపెన్ చేస్తున్నారు. సో అక్కడ డౌట్ ఏం లేదు కదా. నెక్స్ట్ లోపల నుంచి సీలేసిన ఈవీఎంలని భద్రంగా తీసుకొస్తారు, పోస్టల్ బ్యాలెట్లు భద్రంగా తీసుకొస్తారు. ముందు పోస్టల్ బ్యాలెట్, ఒక్కొక్క పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కట్ట కడతారు, అంటే 25 ఓట్లు కలిపి ఒక కట్ట అన్నట్టు కడతారు. అలా ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క టేబుల్కి 20 కట్టలు ఇస్తారు. 25 ఇంటూ 2 అంటే 500 ఓట్లు ఒక్కొక్కరు లెక్కిస్తారు. ఇలా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కౌంటింగ్ అయిపోయిన తర్వాత దెన్ ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుల్ కేటాయిస్తున్నారు. 1 నుంచి 14 నెంబర్లు ఉన్న బూతులు ఫస్ట్, తర్వాత 15 నుంచి 28 నెంబర్ ఉన్న బూతులు 2. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఏపీలో మొత్తం 175 నియోజకవర్గాలు. ఇందులో 111 నియోజకవర్గాలకు గాను మధ్యాహ్నం 2 కౌంటింగ్ అయిపోతుంది. ఎందుకంటే 1 నుంచి 20 మధ్య రౌండ్లే ఉంటాయట అక్కడ. తర్వాత 61 నియోజకవర్గాలు వచ్చేసి 21 నుంచి 24 రౌండ్లు ఉంటాయట. సో వాటికి సాయంత్రం 4 గంటల వరకు టైం పట్టింది అంటున్నారు. నెక్స్ట్ 3 నియోజకవర్గాలకు మాత్రం 25కి పైగా రౌండ్లు ఉంటాయట.
అంటే అక్కడ ఓటర్లు ఎక్కువ ఉంటారు అన్నట్టు. సో ఇది మాత్రం 6ంటికి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అండ్ ఆ తర్వాత వీవీప్యాట్స్ ఉంటాయి కదా, మనం ఓటేసినప్పుడు నొక్కినప్పుడు ఓ స్లిప్ లాంటిది వీవీప్యాట్లో పెట్టి దెన్ లాటరీ పద్ధతిలో ఒక నియోజకవర్గంలో 5 సెంటర్లకు సంబంధించి వీవీప్యాట్లు తీస్తారు. ఇందులో ఉన్నవి మొత్తం లెక్కిస్తారు. ఆ ఈవీఎంలో ఎన్ని ఓట్లు వచ్చింది, వీవీప్యాట్లో ఎన్ని ఓట్లు వచ్చింది, లెక్క తేలిందా, లెక్క తర్వాత మరలా కౌంట్ చేయటం. అంత తేలింది అన్నప్పుడు దెన్ 21C 21E అని చెప్పేసి రిజల్ట్కి సంబంధించి ఫామ్స్ ఫిల్ చేసి స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ పంపిస్తూ ఉన్నారు ఏపీకి సంబంధించి. ఆఫ్కోర్స్ మిగతా చోట కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను, నైట్ జూన్ 4న నైట్ 8 గంటలకు ఆల్మోస్ట్ మొత్తం క్లారిటీ వచ్చేసింది. మధ్యాహ్నంకి డిసైడ్ ఫ్యాక్టర్ అయిపోయినట్టు మన క్లారిటీ ఉంటుంది. సో జూన్ 4వ తారీఖున మీరు నార్మల్ పబ్లిక్ వాళ్ళకి చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు జనాల్లో ఉండటం అది చేయకండి. ఎందుకంటే వైసీపీ వాళ్ళు భారీ కుట్ర ఏదో ప్లాన్ చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి రూల్స్ మీరు ఫాలో అవ్వద్దని చెప్తున్న విధానం ఏదైతే ఉందో అది నాకు చాలా తేడాగా ఉంది. అండ్ ఓలల్లో వైసీపీ వాళ్ళు కొంతమంది ఇళ్లలో బాంబులకి ఏవో పట్టుబడుతున్నాయి అంటే అది తేడా కొడతా ఉంది. వీళ్ళు నార్మల్ ప్రజానికానికి ఇబ్బంది కలిగించి ఓడిపోతున్నామని అనుకున్నప్పుడు రాష్ట్రం అరాచకంగా ఉండేలాగా చేసి రాష్ట్రపతి పాలన తీసుకురావాలనే ఆలోచన వాళ్ళు ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ప్రజలు భయభ్రాంతులకు గురి చేయాలన్నట్టుగా నాకు అనిపిస్తుంది వాళ్ళ ఆలోచన. అండ్ ఆల్రెడీ బెట్టింగ్లు వేస్తున్నారు కొంతమంది. ఈ బెట్టింగ్కి సంబంధించి కూడా ఏదో ఒక విధంగా అవి క్యాన్సిల్ అయిపోవాలనో, లేదన్నప్పుడు పరిస్థితులు బాగా బాబు అని చెప్పేసి ఎవరు డబ్బులు ఇవ్వటం, లేదన్నప్పుడు ఆ డబ్బులు మింగేయటం ఇలా. అంతేమని నేనేమంటున్నానంటే ఈ 5 ఏళ్లలో చేసిన అరాచకం అంతా ఎంత కాదు. ఇప్పుడు కొత్తగా ఈ పోలింగ్ రోజు ఆల్రెడీ ఏం చేశారో ఏంటో చూసాం. ఇక కౌంటింగ్ రోజు ఘోరాతి ఘోరమైనటువంటి చర్యలకు వీళ్ళు దిగబోతున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. సజ్జల రామకృష్ణ మాటలు చూసినా గెలవబోయేది మేమే, జూన్ 9న వైజాగ్లో ప్రమాణ స్వీకారం, వైజాగ్లో ఆల్రెడీ హోటల్ని బుక్ అయిపోయినాయి, ఫ్లైట్ టికెట్లు లేవు, ఎవడు చెప్పాడు లేవని, ఖాళీగా ఉండి. అదేమంటే జూన్ 9న ఆంధ్ర యూనివర్సిటీ వచ్చేసి ఇంజనీరింగ్ గ్రౌండ్ ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది అది, ఓకే, అటు మద్దిలపాలెం. సో అక్కడ వచ్చేసి భారీ ఏర్పాట్లు చేస్తున్నారని వాళ్ళు ఆల్రెడీ టీడీపీ జనసేనకు సంబంధించి ఫుల్ క్లారిటీ వచ్చేసింది, అమరావతిలో ప్రమాణ స్వీకారం ఉండబోతుందని చెప్పేసి. సో ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ అండి, జూన్ 4న నార్మల్ ప్రజానికం దయచేసి గుంపులుగా ఉండొద్దు, గుంపులుగా ఉండొద్దు దగ్గర మీరు పోవద్దు. పోలింగ్కి సంబంధించి కౌంటింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, కంటికి తగిలేపులా కనిపెట్టుకు తిరగండి. అన్నిటికి మించి ఏ కొంచెం వైసీపీలు కవింపు చర్యలు పాల్పడ్డా మీరు మాత్రం గొడవలు దెక్కండి. ఈవీఎంల దగ్గర ఆల్రెడీ కేంద్ర బలగాలని అప్డేట్ చేశారు, అధికంగా ఈసారి పెట్టబోతూ ఉన్నారు. కాబట్టి ఈసారి వైసీపీలు కనుక గొడవ చేద్దామని చూస్తే తాట తీసి ఆరేస్తారు కేంద్ర బలగాలు. ఆల్రెడీ మొన్న ఎవరిని ఎట్టాగా కొట్టారు, గట్టి కొట్టారు, కొడతా పెట్ట కొట్టారు. సో ఈసారి కూడా అదే జరిగింది, ఏ కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాం. టీడీపీ జనసేన వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ మాత్రం గొడవలకు పోవద్దు. కౌంటింగ్ రోజు మాత్రం ఏవైతే రూల్స్ చెప్తున్నారో ఎన్నికల సిబ్బందికి ఆల్రెడీ మీకు చెప్పిన ఐడి కార్డు తీసుకొని రావాలని కానీ, మీ దగ్గర ఏముండాలని కానీ, రౌండ్కి ఓట్లు వచ్చేసి ఎలా కౌంట్ చేసుకోవాలి ఏంటని కానీ అన్ని పకడ్బందీగానే పర్ఫెక్ట్గానే దయచేసి మీరు మాత్రం వైసీపీ యొక్క కవింపు చర్యలకి వాళ్ళు దిగితే మీరు ఆ వేళ ఉండొద్దు. అండ్ వాళ్ళు చేసే అరాచకాలకు సంబంధించి మీరు ఎవరు కూడా బలి కావద్దని నా సిన్సియర్ రిక్వెస్ట్. బట్ జూన్ 4న అయితే మొత్తానికి ఏపీలో ఏదో తేడాగా జరగబోతుంది. వైసీపీ మాత్రం దాని సంవత్సరాలు మొత్తం రెడీ చేసుకునే ఉంది. దీది ఇంటెలిజెన్స్ వాళ్ళు కేంద్రానికి చెప్పి, ఎన్నికల సిబ్బందికి చెప్పి దెన్ ఇవన్నీ కానీ ఒక్క దెబ్బకి తీసి అవతల పడేసరికి చేయగలిగితే సూపర్ ఉంటుంది.